రైతుల శ్రేయస్సు కొరకు ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా బీఆర్ఎస్ పార్టీ మార్చేస్తుందని విమర్శించారు. కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆయన మాట్లాడుతూ మార్కెట్కి వచ్చిన ధాన్యం కొనుగోలు విక్రయాలే చూడడమే కాకుండా రైతుల శ్రేయస్సు కోసం సొసైటీ పనిచేయాలని అన్నారు. సంతోషం ఎదరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. పదవులు అలంకారప్రాయం కాకూడదు. రైతుల శ్రేయస్సు కోసం నిత్యం కష్టపడుతూ మార్కెట్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యొక్క ఆదాయం పెంచుతూ కేవలం మార్కెట్కు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు అమ్మకాలకే కాకుండా రైతులకు సంబంధించిన వివిధ రకాల సమస్యలు ఉంటాయి. వాటన్నిటిని పరిష్కరించే స్థాయికి ఎదగాల. ఎట్లా? ఎందుకంటే చాలా ఆదాయం అంతా అన్యాయం అవుతుంది. ఆదాయం రాకుండానే బయటనే ట్యాక్స్ కట్టకుండా ట్రక్కులు పోతూ ఉంటాయి. వాటన్నిటిని కంట్రోల్ చేసి కలిసి ఇక ఏం ఆదాయం పెంచగలరు చేయాలి. ఒకటి. రెండవది, మీకు సూచన, కరీంనగర్ జిల్లాలో ఒక సొసైటీ ఉంది, ముల్కనూర్ సొసైటీ. ఆ ముల్కనూర్ సొసైటీ ఒకసారి మీరు సందర్శించి ఊళ్ళో గడిపినట్టు పొద్దున పోయి సాయంత్రంగా ఎంత గొప్ప గొప్ప కార్యక్రమం చేస్తామో రైతులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కారం చేస్తారు. మీ యొక్క మార్కెట్ కమిటీ కూడా ఆ సొసైటీ చేసే పనులు మీరు కూడా చేయొచ్చు. గొప్ప పేరు వస్తుంది కాబట్టి, రైతుల పేరు చెప్తుంది కాబట్టి అది వాటిని చేయాలని కోరుకుంటూ, అట్లాగే ఈనాడు ఈ యొక్క ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన